ప్రాంతీయ రాజ్యాల్లో భాగంగా మనము బెంగాల్, జాన్పూర్, మాల్వా, గుజరాత్, మేవార్, మార్వార్, కాశ్మీర్ వీటి గురించి ప్రస్తావించాం. అట్లాగే దక్షిణాదిలో మనకు రెండు ప్రముఖమైనటువంటి ప్రాంతీయ వంశాలు లేదా ప్రాంతీయ రాజ్యాలు విజయనగర సామ్రాజ్యము మరియు బహమనీ రాజ్యం. విజయనగర సామ్రాజ్యానికి చారిత్రకపరమైన నేపథ్యం ఏమిటి? ఏనాడైతే ఇస్లాం దక్షిణ భారతదేశంలో ప్రవేశించిందో ఆనాటి నుంచి కూడా ఒక రకమైన సామాజికమైనటువంటి మతపరమైనటువంటి సంక్షోభం చోటు చేసుకుంది. దేవాలయాల విధ్వంసం జరిగింది. హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడము ఇది నిరాటంకంగా కొనసాగింది. ఈ స్థితి ఇట్లాగే కొనసాగితే భవిష్యత్తులో హిందూ మతం గొప్ప సమస్యను ఎదుర్కోబోతోంది. హిందూ మతమే అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకనే కొంతమంది భక్తి ఉద్యమకారులు, గొప్ప యోగులు ఇందుకోసం తమ ప్రయత్నాన్ని ప్రారంభించారు. దేనికోసం? హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని పరిరక్షించడానికి. ఆ కోవకు చెందినటువంటి భక్తి ఉద్యమకారులే స్వామి విద్యారణ్య, శాయన, ఆయన తమ్ముడు శాయనాచార్య విద్యారణ్య. స్వామి విద్యారణ్య, శాయన హిందూ మతం పునరుద్ధరించడానికి, సంస్కృతిని పరిరక్షించడానికి క్రీస్తు శకం 1336లో విజయనగర సామ్రాజ్యానికి శంకుస్థాపన చేయడం జరిగింది. తుంగభద్ర నది ఒడ్డునున్నటువంటి హంపి దీనికి రాజధానిగా కూడా నిర్ధారించడం జరిగింది. ఇట్లా సామ్రాజ్య నిర్మాణానికి ప్రేరణ చేసిన వ్యక్తిగా మనము విద్యారణ్యుణ్ణి ప్రస్తావించాల్సి వస్తుంది, స్వామి విద్యారణ్యాన్ని. విజయనగర సామ్రాజ్యం 1336లో స్థాపించబడి దాదాపుగా 300 సంవత్సరాల పాటు, అంటే 330 నుండి 1565 వరకు, 1336 నుంచి 1565 వరకు, అంటే 230 సంవత్సరాల పైగా నిరాటంకంగా వర్ధిల్లింది. ఈ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి రాజవంశాలు ప్రధానంగా 4. ప్రధానంగా మనము ప్రస్తావించేటువంటి వంశాలు సంగమ, సాళువ, తుళువ, ఆరవి. సంగమ వంశం 1336 నుంచి 1485 దాకా, సాళువ 1485 నుంచి 1505 దాకా, తుళువ 1505 నుంచి 1570 దాకా, ఆరవీటి వంశం 1570 నుంచి 1643 దాకా. ఇది కాలక్రమ పట్టిక అన్నమాట. ఇప్పుడు సంగమ వంశం విజయనగరాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి వంశం. సంగమ ఎవరి పేరిది? సంగమ అనేటువంటిది హరిహర, బుక్క ఈ ఇద్దరు కూడా తొలి పాలకులు అన్నమాట. హరిహర, బుక్కాల యొక్క తండ్రి సంగముడు, ఆయన పేరు మీద వెలిసిన వంశం సంగమ వంశం. హరిహర, బుక్క వీళ్ళ నేపథ్యం ఏంది? హరిహర, బుక్కాలు వాస్తవంగా కాకతీయుల కొలువు, అంటే ప్రతాపరుద్రుడి యొక్క కొలువులో సేనాధిపతులు. ఎప్పుడైతే మొహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలో ఓరుగల్పై దాడులు జరిగాయో, ప్రతాపరుద్రుడు ఓడిపోయి పట్టుబడ్డాడో, ప్రతాపరుద్రుడు సరయు నదిలో దూకి, నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ నాయకులు, అంటే ఈ సేనాధిపతులు, వీళ్ళు ఆ కొలువు వదిలిపెట్టి కన్నడ రాష్ట్రానికి వస్తారు. ఆ సమయంలోనే హోయసాళ రాజ్యానికి పాలకుడు 3వ వీరబల్లాలుడు. 3వ వీరబల్లాల కొలువులో చేరారు వీళ్ళు. ఇక్కడ కూడా వీళ్ళు మొహమ్మద్ బిన్ తుగ్లక్కి పట్టుబడ్డారు. వీరిని తుగ్లక్ ఇస్లాంలోకి మార్చి తన తరఫున కంపిలీకి పాలకులుగా నియమించారు. ఇప్పుడు స్వామి విద్యారణ్య ఎప్పుడైతే హంపి రాజధానిగా విజయనగర సామ్రాజ్యానికి శంకుస్థాపన జరిగిందో అప్పుడు వీళ్ళు తిరిగి హిందూ మతంలోకి మార్చబడడం జరిగింది. హంపిలో మనకు విరూపాక్షాలయం అని ఉంటుంది. ఈ విరూపాక్షాలయంలో వీరిని తిరిగి హిందూ మతంలోకి మార్చడం జరిగింది. ఇట్లా వీరు తిరిగి హిందూ మతంలోకి వచ్చి పాలకులు అవడం, చోటు చేసుకోవడం జరిగిందన్నమాట. హరిహర మొట్టమొదటి పాలకుడు. హరిహర హయాంలోనే మనకు బహమనీ సామ్రాజ్యం నిర్మాణం స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఇక్కడ ఎట్లయితే విజయనగర సామ్రాజ్యం వచ్చిందో ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాలకి, అంటే 1346 కల్లా
విజయనగర సామ్రాజ్యానికి పొరుగున బహమనీ రాజ్యం ఏర్పడ్డది. బహమనీ సామ్రాజ్యం ఏర్పడడానికి బహమనీ సామ్రాజ్య నిర్మాణానికి కారణము సద్దాం అమీల్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ప్రధాన భూమి శిస్తు అధికారులు. వాళ్ళు తిరుగుబాటు చేసి దేవగిరిలో తిరుగుబాటు జరిగింది. దానికి కేంద్రంగా బహమనీ సామ్రాజ్యం ఏర్పడడం జరిగింది. మనకు ఎగ్జామ్లో తరచుగా ఏమడిగాడు క్వశ్చన్స్ అని అంటే, బహమనీ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యానికి ఉత్తర దిక్కున కేంద్రీకరించబడి ఉండగా తరచుగా వీళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలకు ప్రధాన కారణాలు ఏంటి అని అడిగాడు. ఇప్పుడు హంపి రాజధానిగా విజయనగర సామ్రాజ్యం ఉంది. నీకు ఉత్తర దిక్కులో బహమనీ సామ్రాజ్యం ఉంది. బహమనీ సామ్రాజ్యానికి తొలి రాజధాని గుల్బర్గా, రెండవ రాజధాని బీదర్. తరచుగా వీళ్ళ మధ్య యుద్ధాలు జరగడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు ముస్లింలు, వీళ్ళు హిందువులు అయినందువల్ల ఈ యుద్ధాలు చోటు చేసుకోలేరు. ఈ యుద్ధాలకు ప్రధాన కారణం రాయచూర్ దోఆబ్ అంటాం. రాయచూర్ దోఆబ్ అంటే అంతర్వేది, కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉండేటువంటి అంతర్వేది. ఇది చాలా ఐశ్వర్యవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతం కోసంగా తరచుగా యుద్ధాలు జరుగుతుండేవి. హరిహర హయాంలో మొదటి బహమనీ సుల్తాన్ అలావుద్దీన్ హసన్ బహమన్ గంగు అలావుద్దీన్ హసన్ విజయనగర సామ్రాజ్యంపై దాడి చేశాడు. హరిహరాను ఓడించి రాయచూర్ దోఆబ్ దీన్ని ఆక్రమించగలిగాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించాలి. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని అయినటువంటి హంపి ఆ కాలం నాటికి అంటే మధ్యయుగాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణము అని కూడా చెప్పబడ్డది. హంపిని దర్శించినటువంటి విదేశీ యాత్రికులు నికోలో కాంటే, అబ్దుల్ రజాక్, డామింగో పేస్, వీళ్ళ వర్ణనను బట్టి మనకేం తెలుస్తుంది? విజయనగరం రాజధాని హంపి ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణము అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు హరిహర ఓడిపోయినాడు. అంతర్వేది, రాయచూర్ ఇది బహమనీ సుల్తాన్ల వశము అయింది. హరిహర తర్వాత ఆయన తమ్ముడు బుక్కరాయులు అధికారంలోకి రావడం జరిగింది. బుక్కా హయాంలో ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏంది? బుక్కా హయాంలో ముఖ్యమైన పరిణామాలు, బుక్కా చైనాకు రాయబారాన్ని పంపుతాడు. ఎందుకంటే చైనాతో పట్టు వ్యాపారం లాభదాయకమైన వ్యాపారం కాబట్టి. బుక్కా హయాంలోనే ఆయన కొడుకు వీరకంప మదురైపై దాడి చేశాడు. వీరకంప మదురైపై దాడి చేసి మదురైను ఆక్రమించడం, వీరకంప యొక్క భార్య గంగాదేవి మధురా విజయం అనేటువంటి ఒక గొప్ప గ్రంథంగా రాయడం జరిగింది. ఇది చాలా ముఖ్యం మనకు. గంగాదేవి మధురా విజయం రచించింది అని. అట్లాగే బుక్కరాయల హయాంలోనే జైనులకు వైష్ణవులకు మధ్య తరచుగా విభేదాలు తలెత్తుతున్నాయి. ఆ విభేదాలను కూడా బుక్కా పరిష్కరించడం జరిగింది. మనకు బుక్కా తర్వాత మొదటి దేవరాయలు, ఈయన ముఖ్యుడు అనమాట అధికారంలోకి వచ్చిన పాలకుల్లో. మొదటి దేవరాయలు హయాంలో ఏం జరుగుతున్నది అని అంటే, ఆయన నీటిపారుదల సౌకర్యం కోసమని తుంగభద్ర నది పైన ఒక ఆనకట్టను నిర్మించాడు. హంపిలో ఇప్పటికీ కూడా మనము ఈ ఆనకట్ట యొక్క ఆనవాళ్ళను చూడవచ్చు. అట్లాగే మొదటి దేవరాయలు హయాంలోనే మనకు నహాల్ ఉదంతము అనేది చోటు చేసుకుంది. ఏంది నహాల్ ఉదంతం అంటే, పర్షియా చరిత్రకారుడు పెరిస్టా ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, రాయచూరుకు చెందినటువంటి బ్లాక్ స్మిత్ అంటే కమ్మరి, ఇనుము పనిచేసేవాడు, ఆయన యొక్క కూతురు నహాల్, అందమైన ఈ నహాల్ అనే అమ్మాయి కోసము బహమనీ సుల్తాన్ తాజుద్దీన్ ఫిరోజ్ మరియు మొదటి దేవరాయలు ఇద్దరు కూడా యుద్ధం చేయడం జరిగిందనమాట. దాన్నే మనము నహాల్ ఉదంతము అంటాం. ఈ యుద్ధంలో ముడ్గల్ యుద్ధము అంటాం. ఈ యుద్ధంలోనే దేవరాయలు ఓడిపోయినాడు. మొదటి దేవరాయలు ఓడిపోవడం జరిగింది. మనకు కొన్ని ఆధారాలు ఏం చెప్తాయంటే, ఈ యుద్ధంలోనే తొలిసారిగా అంటే మొట్టమొదటిసారిగా మనం ఫిరంగులు వాడడం కూడా జరిగింది అని చెప్తారనమాట. అందుకే ఇంతకుముందు కూడా చెప్పాం, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిరంగులు వాడబడ్డాయి. ఉత్తర భారతదేశంలో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ వీటిని ప్రయోగించడం జరిగిందనమాట.
మొదటి దేవరాయల తర్వాత ఈ వంశంలోనే సుప్రసిద్ధుడు అని మనము ప్రస్తావించేటువంటి రెండవ దేవరాయలు అధికారంలోకి వస్తాడు. రెండవ దేవరాయల్ని మనము ప్రౌఢదేవరాయలు అని కూడా పిలుస్తాం. ప్రౌఢ అంటే విద్యల్లో ఆరితేరినవాడు. ఆయన అభిరుచి ఏంది అంటే ఏనుగులను వేటాడడం. అందుకనే ప్రౌఢదేవరాయలకి గజబేటకార అనేటువంటి ఇంకొక బిరుదు కూడా ఉండేదన్నమాట. ప్రౌఢదేవరాయ సంగమ వంశంలో సుప్రసిద్ధుడు అంటారు. ఈయన కాలంలోనే ఇటాలియన్ యాత్రికుడు నికోలో కాంటి, అట్లాగే పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్, ఈ ఇద్దరు కూడా హంపీని దర్శించడం జరిగింది. 1442లో నికోలో కాంటి, 1443లో అబ్దుల్ రజాక్ ఇద్దరు కూడా హంపీని దర్శించారు. నికోలో కాంటి అంటాడనమాట, ఇంత పెద్ద పట్టణం ఇంకెక్కడా లేదు అని. దాని చుట్టుకొలత 14 కిలోమీటర్లు అని అంటాం అని నికోలో కాంటి చెప్పడం జరిగింది. అట్లాగే అబ్దుల్ రజాక్ అంటున్నాడు, భారతదేశ పాలకుల్లోకెల్లా ప్రౌఢదేవరాయలు అత్యంత ఐశ్వర్యవంతుడు. విజయనగర సామ్రాజ్యంలో ఎన్ని రేవు పట్టణాలు ఉన్నాయో కూడా లెక్కించడం కష్టము అని అంటాడు అబ్దుల్ రజాక్. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఆర్థిక వ్యవస్థ అత్యంత వైభవంగా ఉంది అని చెప్పవచ్చు అన్నమాట. ప్రౌఢదేవరాయల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంది? ప్రౌఢదేవరాయలు విజయనగర సైన్యాలకు అశ్వికదళం, వీళ్ళకి సమస్య ఏంటంటే గుర్రాలు తక్కువగా ఉండేవి. గుర్రాల శిక్షణ, అశ్విక దళంలో శిక్షణను ఇప్పించాలి. అశ్విక దళంలో గొప్ప నిష్ణాతులు ముస్లింలు, వాళ్ళకి మంచి ఎక్స్పర్టైజ్, అనుభవం ఉంది కాబట్టి. అందుకనే ప్రౌఢదేవరాయలు ముస్లింలను అధిక సంఖ్యలో నియమించడం జరిగింది. దేనికోసం? విజయనగర సైన్యాలకు అశ్విక దళంలో శిక్షణను ఇప్పించడానికి. ప్రౌఢదేవరాయలు ఇస్లాంని గొప్పగా గౌరవించాడు. ముస్లింల కోసమే హంపీలో ఒక మసీదుని నిర్మించాడు. తన సింహాసనం పైనే ఎప్పుడు కూడా ఒక ఖురాన్ ప్రతిని కూడా పెట్టుకొని ఉండేవాడు. దాన్ని బట్టి పవిత్ర ఖురాన్ని ఆయన గౌరవించాడని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్లో అడిగాడు, ముస్లింల కోసం హంపీలో ఒక మసీదును కట్టించినటువంటి విజయనగర పాలకుడు అంటే మనం ప్రౌఢదేవరాయలు అని చెప్పాలి. ప్రౌఢదేవరాయలకి సాహిత్యంలో గొప్ప ప్రవేశం ఉంది. స్వయంగా ఆయనకు మంచి పాండిత్యం ఉంది. ప్రౌఢదేవరాయలు సంస్కృతంలో మహానాటక సుధానిధి అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇది సంగీతం పైన ఎక్కువగా ప్రస్తావిస్తుందన్నమాట, సంగీతం గురించి. అట్లాగే ప్రౌఢదేవరాయలు వృత్రి అనేటువంటి ఇంకొక వ్యాఖ్యానాన్ని కూడా రాస్తారనమాట. ప్రౌఢదేవరాయలు కొలువులో గౌడ డిండిమా అనే కన్నడ పండితుడు ఉండేవాడు. ఆ సమయంలోనే మనకు రెడ్డి రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్నారు. పెదకోమటి వేమారెడ్డి కొలువుకు చెందినటువంటి శ్రీనాథ, మన తెలుగు కవి శ్రీనాథుడు హంపీకి వెళ్ళడం జరిగింది. గౌడ డిండిమను సవాల్ చేయడం జరిగింది. శ్రీనాథుడు గౌడ డిండిమను ఓడించాడు సాహిత్య సంవాదంలో. అపారమైన పాండిత్యం ఉన్న శ్రీనాథుడిని ప్రౌఢదేవరాయలు తన సాహిత్య సమావేశం, విజయనగర పాలకులు సాహిత్య సమావేశాలు నిర్వహిస్తారు. ప్రౌఢదేవరాయలు నిర్వహించినటువంటి సాహిత్య సమావేశం ముత్యాలశాల అంటాం. ఈ ముత్యాలశాలలో ఆయన శ్రీనాథునికి కనకాభిషేకం చేశాడు. శ్రీనాథుడికి కవి సార్వభౌమ అనే బిరుదుని ఇచ్చాడు. ఇట్లా సాహిత్యం గొప్పగా వర్ధిల్లడానికి విజయనగర పాలకులు చక్కటి పునాదులు వేయడం జరిగిందనమాట. ప్రౌఢదేవరాయల తర్వాత సంగమ వంశంలో పతనం స్టార్ట్ అయింది. ఈ వంశంలో చివరివాడు రెండో విరూపాక్షుడు అనమాట. రెండో విరూపాక్ష అధికారంలోకి వచ్చే సమయానికి ఉత్తర దిక్కు నుంచి బహమనీయులు, అట్లాగే తూర్పు దిక్కున కళింగ దేశం ఉంది. కళింగ దేశానికి పాలకులు గజపతులు ఉత్తర కోస్తా తీరం వెంబడి విజయనగర సామ్రాజ్యం యొక్క సరిహద్దుల వరకు చొచ్చుకొని వచ్చారు. నెల్లూరులో ఉదయగిరి అని ఉంది. ఉదయగిరి వరకు కూడా గజపతుల యొక్క ప్రాబల్యం విస్తరించిందనమాట. రాజ్యంలో ఒక రకంగా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి గాను రాజకీయపరమైన మార్పు అవసరమైంది. ఆ మార్పునే మనం ఏమంటామంటే మొదటి కుట్ర అని అంటారు. దీన్ని కుట్ర అని ఎందుకు అంటారు అని అంటే, ఒక సామంతుడు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాడు చక్రవర్తిపై తిరుగుబాటు చేసి.
ప్రస్తుతం అనంతపురం జిల్లా పెనుగొండకు పాలకుడైనటువంటి సాళువ నరసింహ రెండవ విరూపాక్షుని తొలగించి అధికారంలోకి వచ్చాడు. సాళువ నరసింహుడు అధికారంలోకి రావడం ఇది మొదటి కుట్ర అన్నమాట, ఫస్ట్ కాన్స్పిరసీ అంట. ఇప్పుడు సాళువ వంశం అధికారంలోకి వచ్చింది 1485 నుంచి 1505 దాకా, అంటే కేవలం 20 సంవత్సరాలే వీళ్ళు పరిపాలించింది. సాళువ నరసింహుడు వంశస్థాపకుడు. సాళువ నరసింహ మనకు గర్వించదగినటువంటి గొప్ప పాండిత్యం ఉన్నటువంటి తాళపాక అన్నమాచార్య. అన్నమాచార్య ప్రపంచంలో ఎవరు రాయనటువంటి గొప్ప కీర్తన రాశాడు అనమాట. ప్రపంచ సాహిత్యంలోనే అత్యధిక కీర్తన రాసినటువంటి వాడు తాళపాక అన్నమాచార్య. అన్నమాచార్యాన్ని సాళువ నరసింహుడు గొప్పగా ఆదరించడం జరిగింది. సాళువ నరసింహుడి కొలువులోనే మనకు రాజనాథ ఢిండిముడు ఉంటాడు. రాజనాథ ఢిండిమ ఈయన సాళువ అభ్యుదయం అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. సాళువ నరసింహుడి యొక్క కొడుకు ఇముడి నరసింహుడు. ఈ ఇముడి నరసింహుడి కాలంలోనే చంద్రగిరి కోట, మనకి ఇప్పుడు తిరుపతి పక్కనే చంద్రగిరి అని ఉంది. చంద్రగిరి కోటను నిర్మించింది ఇముడి నరసింహుడు అనమాట, చారిత్రక ఆధారాన్ని బట్టి. ఈ ఇముడి నరసింహుడిని సాళువ నరసింహుడి యొక్క సేనాధిపతి, ప్రధాన సేనాధిపతి తుళువ నరస యొక్క పెద్ద కొడుకైన వీర నరసింహ ఇముడి నరసింహుడిని చంపడం జరిగింది. అట్లా సాళువ వంశం అంతరించి తుళువ వంశం అధికారంలోకి వచ్చారు. ఇది ఒక రకంగా రెండో కుట్ర అన్నమాట, తుళువ వంశం అధికారంలోకి రావడం. తుళువ వంశానికి స్థాపకుడు అంటే తుళువ నరస యొక్క కొడుకులే వీర నరసింహ, కృష్ణదేవరాయ, అచ్యుత, సదాశివ. ఇదంతా ఆయన కొడుకులే అన్నమాట. ఇప్పుడు వీర నరసింహుడు అధికారంలోకి వచ్చాడు. 1505 నుంచి 1509 దాకా వీర నరసింహ అన్నమాట. వీర నరసింహుడి హయాంలో జరిగినటువంటి ముఖ్యమైన మార్పు ఏమిటి అంటే వివాహపు శుంకం. అంటే విజయనగర కాలంలో మనం అంగీకరించాల్సింది అంటే పన్నుల భారం చాలా ఎక్కువగా ఉండేది. ప్రతిదానికి కూడా పన్నులు వేయడం, ఎందుకంటే రాజ్యం నిరంతరము యుద్ధాల్లో ఉండేది కాబట్టి ఆ మైన ఆదాయం లేకపోతే యుద్ధాలు నిర్వహించడం కష్టం. వివాహపు శుంకం అనేది ఉండేది. దీన్ని వీర నరసింహుడు రద్దు చేయడం జరిగింది. వీర నరసింహుడు రాచపుండు అంటే క్యాన్సర్, దీంతో చనిపోయినాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు కృష్ణదేవరాయలు అధికారంలోకి వస్తాడు. శ్రీ కృష్ణదేవరాయ అంట. 1509 నుంచి 1529 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు శ్రీకృష్ణదేవరాయలు హంపి రాజధానిగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య చరిత్రలోనే కాదు, దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రముఖుడైన పాలకుడు అన్నమాట. ద గ్రేటెస్ట్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సౌత్ అంట. ఈయన కాలంలోనే స్వర్ణయుగము అని చెప్పదగిన స్థాయిలో సాహిత్యము, సంస్కృతి వికసించాయన్నమాట. కృష్ణదేవరాయల అధికారంలోకి వచ్చేసరికి అంతర్గతంగాను బహిర్గతంగాను సమస్యలు ఉన్నాయి. అంతర్గతంగా ఏంది, విజయనగర పాలనా వ్యవస్థలో మనకు ముఖ్యమైనటువంటిది ఏంది అని అంటే ఒక పాలనా విధానం ఉంది. దాన్నే నాయకా విధానము అంట. నాయకులు లేదా నాయంకరులు అంట. ఈ విధానం అసలు యాక్చువల్గా ప్రవేశపెట్టింది కాకతీయులు అన్నమాట. కాకతీయ రుద్రమదేవి కాలం నుంచి కూడా మనకు నాయంకర వ్యవస్థ ఉన్నది, నాయకా విధానం. నాయకులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సర్వెంట్స్. పాలనా వ్యవస్థకి వెళ్ళినప్పుడు ఇంకా వివరించడం జరుగుతుంది ఈ వ్యవస్థ గురించి. పాయింట్ ఏమిటంటే కృష్ణదేవరాయల అధికారంలోకి వచ్చినప్పుడు నాయకులు తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ఈ నాయకులు పాలకుడు బలవంతుడైతే అణిగిమణిగి ఉంటారు. పాలకుడు బలహీనపడ్డాడంటే తిరుగుబాట్లు చేస్తారు. శివసముద్రం, ఉమ్మత్తూరు ఈ ప్రాంతాలకు చెందిన నాయకులు కృష్ణదేవరాయలపై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లను ఆయన సమర్థంగా ఎదుర్కొన్నాడు, అణిచివేశాడు. ఇంకా ఇప్పుడు బహిర్గత సమస్యలపై దృష్టి పెట్టాలి. ఆయన అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరమే బహమనీ సామ్రాజ్యం కూడా విడిపోయింది. బహమనీ సామ్రాజ్యం మొత్తం కూడా ఒక సామ్రాజ్యంగానే ఏర్పడ్డది 1346లో. 1509 కల్లా బహమనీ సామ్రాజ్యం 4 రాజ్యాలుగా విడిపోయింది, 5గా కాదు.
ఐదోది గోల్కొండ. గోల్కొండ తర్వాత ఏర్పడ్డది. మొట్టమొదట అది విడిపోయినప్పుడు 4 రాజ్యాలే. అహ్మద్నగర్, బీదర్, బేరార్ మరియు బీజాపూర్. ఇట్లా 4 రాజ్యాలుగా విడిపోయింది. ఈ కూటమిలో అంటే గోల్కొండతో కలిపితే మొత్తం 5 అనమాట. ఈ కూటమిలో అత్యంత బలమైనటువంటిది బీజాపూర్. అతి పెద్దది మరియు అతి బలమైనది. కృష్ణదేవరాయలు ముందుగా బీజాపూర్ పైననే దృష్టి పెట్టాడు. 1509లో కృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఆయనపై దాడికి వెళ్ళాడు. గొబ్బేరు అనే యుద్ధంలో ఆదిల్ ఖాన్ లేదా ఆదిల్ షా అంట ఆయన ఓడిపోయినాడు. బీజాపూర్ సుల్తాన్ కృష్ణదేవరాయలు బీజాపూర్ని ధ్వంసం చేశాడు. ఈ సుల్తాన్ ఆదిల్ ఖాన్ యొక్క కొడుకు 5 ఏళ్ల కొడుకుని కృష్ణదేవరాయలు సింహాసనంపై కూర్చోబెడతాడు. ఒక రకంగా ముస్లింల రాజ్యానికి వ్యవస్థాపకుడుగా తనను తాను చాటుకున్నాడు. అందుకనే కృష్ణదేవరాయలు బిరుదు కూడా తీసుకుంటాడు. యవన రాజ్య స్థాపనాచార్య అనేది ఆయన మొదటి బిరుదు అన్నమాట. ఇట్లా బీజాపూర్పై కృష్ణదేవరాయలు పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాడు. ఇది జరిగిన తర్వాత ఏమైంది? 1510లో కృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను, భారతదేశ సముద్రపు జలాల్లోకి పోర్చుగీస్ వాళ్ళు అంతకుముందే ప్రవేశించారు. 1498 కల్లా వాస్కోడో గామా ప్రవేశించాడు. మొదటి నుంచి కూడా పోర్చుగీస్ వాళ్ళు అరేబియా సముద్రంపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పారు. గొప్ప గొప్ప పాలకులు కూడా పోర్చుగీస్ వారి అనుమతి లేకుండా తమ నౌకలను, వ్యాపార నౌకలను అరేబియా సముద్రంలోకి పంపలేని పరిస్థితి ఏర్పడ్డదన్నమాట. పంపించలేని పరిస్థితి ఏర్పడ్డది. మొఘల్ చక్రవర్తి అక్బర్ కూడా తన నౌకల్ని మక్కాకు పంపడానికి పోర్చుగీస్ వాళ్ళు అనుమతి తీసుకోక తప్పలేదన్నమాట. అందుకనే కృష్ణదేవరాయలకు తెలుసు సముద్రాలపైన పోర్చుగీస్ వాళ్ళకి తిరుగులేని ఆధిపత్యం. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళతో మైత్రిని వహిస్తూ తనకు కావలసిన ప్రయోజనాలు చేకూర్చుకోవాలి. గొప్ప దౌత్యాన్నే ప్రదర్శించాడు ఇక్కడ కృష్ణదేవరాయలు. 1510లో కృష్ణదేవరాయలకి రెండవ పోర్చుగీస్ గవర్నర్ ఆల్ఫాన్సో డి అల్బుకర్క్ అంటాం, అల్బుకర్క్కి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం విజయనగర సైన్యాలకు కావలసినటువంటి గుర్రాలు వీటిని పోర్చుగీస్ వాళ్ళు పర్షియా నుంచి తీసుకొని రావాలి. అట్లాగే విజయనగర సైన్యానికి కావలసినటువంటి మందుగుండు సామాగ్రి, దాన్నే మనము పెట్లుప్పు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో సాల్ట్ పీటర్. సాల్ట్ పీటర్ అనేది మనకు ఈ గంధకపు పొడి, ఇవి ప్రేళ్ళు పదార్థాలు, కరెక్ట్ పదం ఎక్స్ప్లోజివ్స్, ప్రేళ్ళు పదార్థాల్లో వాడుతాం అన్నమాట. ఇవి ఫిరంగులకు అత్యంత ముఖ్యమైనదన్నమాట. ఇవన్నీ కూడా సప్లై చేయడానికి అంటే ఇవ్వడానికి పోర్చుగీస్ వాళ్ళు అంగీకరించారు. అట్లాగే విజయనగర సైన్యాలకు తర్ఫీదు ఇవ్వడానికి కూడా వాళ్ళు అంగీకరించారు. ఇందుకు గాను పోర్చుగీస్ వాళ్ళు క్రిస్టోసిరి ఫిగారిడో అనేటువంటి సేనాధిపతిని పంపారు. ఈ సహాయం చేసినందుకు గాను కృష్ణదేవరాయలు పోర్చుగీస్ వాళ్ళకి గోవా డియో డామన్, గోవా యాక్చువల్గా ఆయన రాజ్యంలో అంతర్భాగం కాదు, ఇది కూడా మనం గుర్తించాలి. గోవా బీజాపూర్ సుల్తాన్కి చెందింది. ఆల్రెడీ ఆ సుల్తాన్ని కృష్ణదేవరాయలు ఓడించాడు. ఇప్పుడు కృష్ణదేవరాయలు పోర్చుగీసు వాళ్ళకి గోవాని ఇవ్వడానికి అంగీకరించాడు, బదిలీ చేయడానికి. ఇట్లా పోర్చుగీస్ వారితో ఒప్పందం కుదిరింది. విజయనగర సైన్యాలు బలపడ్డాయి. 1511లో కృష్ణదేవరాయలు తన తూర్పు దేశ దండయాత్రలు వీటికి బయలుదేరాడు. తూర్పు దేశ దండయాత్రలు ఎందుకోసము అంటే కోస్తా ఆంధ్ర తీరం మొత్తం కూడా గజపతుల ఆధిపత్యంలో ఉంది కాబట్టి, దాన్ని విముక్తి చేయాలి కాబట్టి. ఈ తూర్పు దిక్కుగా వస్తున్నటువంటి దాడులు, ఈ క్రమంలోనే కృష్ణదేవరాయలు కృష్ణా జిల్లా ఉదయగిరి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆక్రమించుకున్నాడు. కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే గ్రామం ఉంది. అక్కడ కృష్ణదేవరాయలు కొంత విశ్రమిస్తాడనమాట కొంతకాలం. ఆయన శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం, ఇక్కడ విశ్రమించినప్పుడే ఆయనకు ఒక స్వప్నం వచ్చిందని, అందులో తెలుగులో మనకు అంటే ఆంధ్రుల చరిత్రలో మనకు మొట్టమొదటి పాలకుడు ఆంధ్ర మహావిష్ణువు అనమాట. ఆయన కలలో కనిపించి కృష్ణదేవరాయల్ని తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక గ్రంథం
రాయమని కోరాడని, ఆంధ్ర మహావిష్ణు కోరిక మీద కృష్ణదేవరాయలు రచనకు సిద్ధపడ్డాడు. కాబట్టే ఆ రచనకు విష్ణు చిత్తీయం అని పేరు పెట్టాడు. దాన్నే మనము ఆముక్తమాల్యద అంటున్నాం. ఆముక్తమాల్యద అస్సలు పేరు విష్ణు చిత్తీయం. దీని రచనకు ప్రేరణ ఎక్కడ కలిగింది అంటే కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో అన్నమాట. ఎప్పుడైతే కృష్ణదేవరాయలు అక్కడ విశ్రమించాడో అప్పుడు జరిగింది ఇది. కృష్ణదేవరాయలుకి ఉత్తర కోస్తా దీన్ని పూర్తిగా గజపతుల బారి నుంచి విముక్తి చేశాడు. గజపతుల రాజధాని కటకంపై దాడి చేశాడు. ప్రతాపరుద్ర గజపతి ఓటమి పాలైనాడు. ప్రతాపరుద్రుడి యొక్క కూతురు అన్నపూర్ణ కృష్ణదేవరాయల్ని వివాహం చేసుకోవడం కూడా జరిగింది. గజపతుల రాజధాని కటకము ఈ దాడిలో ధ్వంసం చేయబడ్డది. కృష్ణదేవరాయలు తూర్పు దిక్కున తన రాజ్యానికి సరిహద్దులుగా సింహాచలం, మనకు వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఇది చాలా ప్రముఖమైందనమాట. విశాఖపట్నంలో మనకు దగ్గరగా మనకు సింహాచలం ఉంది. సింహాచలంలో ఒక శాసనాన్ని, ఒక స్తంభాన్ని నాటించడం, స్తంభ శాసనాన్ని. అట్లాగే పాట్నూర్ వద్ద కూడా ఒక స్తంభ శాసనాన్ని వేయిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే తూర్పు దిక్కు సరిహద్దులు అని చెప్పడం అన్నమాట. ఈ విజయ పరంపరతో ఆయన తిరిగి వెనక్కు రావడం జరిగిందనమాట. ఇట్లా చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక రకంగా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఒకే ఒక్క కేంద్రీకృత పాలనా విధానం కింద ఆయన హయాంలో రావడం జరిగింది అని చెప్పచ్చు అన్నమాట. అందుకని కృష్ణదేవరాయలు గొప్ప సామ్రాజ్య నిర్మాత అంటారు. ఆయన గొప్ప సామ్రాజ్య నిర్మాతే కాదు, గొప్ప సంస్కరణవాది కూడా. ఎక్కడ కనిపిస్తుంది ఆయన సంస్కరణవాదము అంటే కన్యాశుల్కం ఎదురుగా కట్నాన్ని ఇచ్చి స్త్రీని కొనుగోలు చేయడం అన్నమాట. దీన్ని మనం ఒక సాంఘిక దురాచారంగా పరిగణిస్తామన్నమాట. ఈ కన్యాశుల్కాన్ని కూడా కృష్ణదేవరాయలు రద్దు చేసినట్టు తెలుస్తోందన్నమాట. అట్లాగే కృష్ణదేవరాయలు ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోవడానికి గల కారణము అపారమైన సాహిత్యం అన్నమాట. సాహిత్య పాండిత్యం అన్నమాట. సాహిత్యంలో ఆయనకు గొప్ప పాండిత్యం అనేటువంటిది సంక్రమించింది. అది సంస్కృతము మరియు తెలుగు రెండిట్లో కూడా అన్నమాట. సంస్కృతాంధ్రము అంటాం మనం. ఏ స్థాయిలో ఉన్న పాండిత్యం అసలు మనకే ఆశ్రమిస్తుంది. ఇన్ని కావ్యాలు ఎట్లా రాయగలిగాడు ఈయన అండర్స్టాండ్. ఎందుకంటే పాలనాపరంగా ఉన్న ఒత్తిడులను తట్టుకుంటూ అన్ని కావ్యాలు రాయడం అనేది సామాన్యమైన విషయం కాదనమాట. కృష్ణదేవరాయలు తెలుగులో రాసినటువంటి ఆముక్తమాల్యద పంచమహాకావ్యాల్లో ఒకటి అని అంటాం మనం తెలుగు సాహిత్యంలో. అట్లాగే ఆయన సంస్కృతంలో మదాలస చరిత్ర, జాంబవతి పరిణయం అంటే పెళ్ళి, ఉషాపం, సత్యవధూ పరిణయం, సకల కథాసారం ఇట్లాంటి గొప్ప గొప్ప గ్రంథాలు కూడా రచించడం జరిగింది. సామాన్యంగా ఏంటంటే మనం అంటుంటాం దేశ భాషలందు తెలుగు లెస్స, ఇది కృష్ణదేవరాయలతో బాగా పాపులర్ అయింది అని. వాస్తవమే, కానీ నిజానికి ఆ పదప్రయోగం చేసింది ఏది దేశ భాషలందు తెలుగు లెస్స అని పలకడం ఇది మొట్టమొదటిసారిగా మనకు వినుకొండ వల్లభరాయుడు, కాకతీయుల కాలానికి చెందినవాడు అనమాట. వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం రాస్తాడు. అదొక వీధి నాటకం అన్నమాట. దాంట్లో వాడబడ్డది ఈ పదప్రయోగం దేశ భాషలందు తెలుగు లెస్సగానే చేశాడు కృష్ణదేవరాయలు. తెలుగు సాహిత్యానికి గొప్ప ఆదరణ కనబరిచాడు. అష్టదిగ్గజాలను పోషించాడు. సాహితీ సమావేశం, దాన్నే మనం ఏమంటాము భువన విజయం అంటామన్నమాట. దీంట్లో మనకు 8 మంది కవులు కనిపిస్తారు, అష్టదిగ్గజాలు అన్నమాట. అందుకనే ఆయన్ని ఆంధ్ర భోజుడు అంటాము, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని కూడా అంటాం. 1529లో కృష్ణదేవరాయలు చనిపోవడం జరిగింది. కృష్ణదేవరాయలు చనిపోయే సమయానికి ఆయన తమ్ముడు అచ్యుత తిరుమలలో ఉన్నాడు. అచ్యుత తిరుమలలోనే పట్టాభిషేకం చేసుకుంటాడు. ఇక్కడి నుంచి ఇంకా రాజకీయాల్లో మనకు అస్థిరత కనబడుతుంది. ఎందుకంటే కృష్ణదేవరాయల యొక్క అల్లుడే అలియా. కన్నడలో అలియా అంటే అల్లుడు అని వస్తుంది అన్నమాట అర్థం. అలియా రామరాయ ఈయన వాస్తవ అధికారం చెలాయిస్తాడు. అలియాని మనము కింగ్ మేకర్ అని అంటాం. అలియా చక్రవర్తి అయినటువంటి
కృష్ణదేవరాయల తర్వాత వచ్చినటువంటి అచ్యుతాను తొలగిస్తాడు. తొలగించి తనకు అనుకూలమైనటువంటి సదాశివాని పాలకుడిగా చేస్తాడు. ఇక్కడ మనకు అలియా కింగ్ మేకర్ అంటాం, కింగ్ మేకర్గా కనబడతాడు అన్నమాట. అలియా గొప్ప సమర్థుడు, ఆయన సమర్థతను ప్రశ్నించలేరు. కానీ సమస్య ఏమైంది అంటే అలియా కొంచెం అహంభావి, విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నవాడు అనమాట తన శక్తి సామర్థ్యాలపై. ఇదే తర్వాత వినాశనానికి కారణమైంది ఒక రకంగా. అలియా బహమనీ కూటమిలో ఇప్పుడు 5 రాజ్యాలు వచ్చేసాయి. 1518 కల్లా గోల్కొండ కూటమిలో సభ్యరాజ్యమైంది. అంతకుముందు గోల్కొండ బీదర్లో అంతర్భాగం అన్నమాట. 5 రాజ్యాల కూటమి బహమనీ కూటమి. ఈ కూటమి పట్ల అలియా ఒక ప్రత్యేక విధానాన్ని పాటించాడు, డివైడ్ అండ్ రూల్. వాళ్ళ మధ్య వాళ్ళకు విభేదాలను సృష్టిస్తూ వాళ్ళపై ఆధిపత్యం చలాయించడం. ఇది మనకి ఎక్కడ కనిపిస్తున్నది మొట్టమొదటిసారి ఇక్కడ అంటే ఇక్కడ సమస్య కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అలియా ఇక్కడ వాస్తవ అధికారాన్ని చలాయిస్తున్నప్పుడే ముందుగా గోల్కొండలో సంక్షోభం వచ్చింది. గోల్కొండ కులీ కుతుబ్ షా బడే మాలిక్ ఆయన చంపబడ్డాడు. ఆయన పెద్ద కొడుకు మీర్ జంషీద్ చేత. మీర్ జంషీద్ బడే మాలిక్ను చంపి కులీ కుతుబ్ షాను చంపి తమ్ముడైన ఇబ్రహీంను పారదోలేడు అనమాట, తరిమివేశాడు. అట్లా తరిమివేయబడ్డ ఇబ్రహీం కులీ హంపీకి వచ్చి అలియా కులులో ఆశ్రయం పొందుతాడు. ఇక్కడే ఇబ్రహీం కులీ అంటే ఇంకా వేరే పని అంటూ ఏమి లేదు కాబట్టి ఆశ్రమంలో కులులో ఆశ్రయం పొందాడు కాబట్టి ఇబ్రహీం కులీ సంస్కృతం నేర్చుకున్నాడు. సంస్కృతంలో చక్కటి పాండిత్యము, ఎంత పాండిత్యము, తెలుగు కవులు కూడా ఇబ్రహీం కులీని మల్కాభిరాముడు, మల్కీ బరాన్ అని అంటారన్నమాట. తండ్రిని చంపి అధికారంలోకి వచ్చిన మీర్ జంషీ ఆయన బ్లడ్ క్యాన్సర్తో చనిపోయినాడు. అందుకని తిరిగి ఇబ్రహీం కులీ గోల్కొండకు వచ్చి సుల్తాన్ అవుతాడు. సుల్తాన్ అయిన ఇబ్రహీం కులీ స్వతంత్ర ప్రవర్తన కనబరిచాడు అనమాట. అంటే ఒక రకంగా అలియాని గుర్తించలేదు. ఇది అలియా మనస్తాపానికి కారణమైంది. అందుకనే అలియా ఇబ్రహీం కులీకి ఒక గుణపాఠం చెప్పడానికే బీజాపూర్ సుల్తాన్ని రెచ్చగొట్టాడు. హైదరాబాద్పై అంటే గోల్కొండపై దాడి చేసేలా చేశాడు. ఇబ్రహీం కులీ ఓడిపోయినాడు. ఇట్లా ఇబ్రహీంపై ఒక రకంగా ప్రతీకారం తీర్చుకున్నట్టు. ఇప్పుడు కూటమిలో బీజాపూర్ బలపడ్డది. బలపడిన బీజాపూర్ని బ్యాలెన్స్ చేయాలి, దాని స్థాయిని తగ్గించాలి. అందుకనే అలియా అహ్మద్ నగర్ నిజాం షాహీలు వాళ్ళతో చేతులు కలిపాడు, బీజాపూర్ సుల్తాన్ని ఓడగొట్టాడు. ఇది ఆయన పాటిస్తున్నటువంటి డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనే విధానం. అక్కడ జరిగింది ఏంటంటే ఓడిపోయిన బీజాపూర్ సుల్తాన్ తన కూతుర్ని అహ్మద్ నగర్ పాలకుడు హుసేన్ నిజాం షా ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఏర్పడ్డది. వాళ్ళ మధ్య వాళ్ళకి విభేదాలకు కారణం అలియా అని వాళ్ళు గుర్తించారు. ఇదే బహమనీ కూటమి అనేది ఏర్పడడానికి కారణమైందనమాట. 1564 డిసెంబర్ నుంచి 1565 జనవరి ఈ మధ్యకాలంలో మనకు తాలికోట యుద్ధం జరుగుతుంది. తాలికోట యుద్ధమే రాకసి తంగడి యుద్ధం అని కూడా అంటాం. అనేవి ఇవి ఏంటంటే ఇవి గ్రామాలు, ఆ గ్రామాల వద్ద ఈ యుద్ధం చోటు చేసుకుంది అనమాట. కూటమి బహిరంగంగా బహమనీ కూటమి విజయనగర సామ్రాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించింది. కూటమిలో అన్ని రాజ్యాలు పాల్గొన్నాయని కాదు, కూటమిలో అత్యంత బలహీనమైంది బేరార్ తప్పించి మిగిలిన 4 రాజ్యాలు పాల్గొన్నాయి. అలియా ఈ సవాల్ని స్వీకరించాడు. గొప్ప సమర్థుడు అని అంటాం. అసలు యాక్చువల్గా అయితే కొన్ని ఆధారాల ప్రకారం చూస్తే అలియా విజయం సాధించాడని చెప్పాలన్నమాట. ఏ యుద్ధంలో? తాలికోట యుద్ధంలో. దాన్నే మనము రాకసి తంగడి యుద్ధము అని కూడా అంటాం. కుట్రలు పన్నారు. కుట్రల వల్ల అలియా బలైపోయినాడు. కుట్రకు బలైపోయిన అలియా అహ్మద్ నగర్ పాలకుడు హుసేన్ నిజాం షా ఆయన చేత చంపబడ్డాడు. అలియాని చంపుతూ హుసేన్ నిజాం అంటాడు, ఇది సమంజసమో అసమంజసమో నాకు తెలియదు, దేవుడు ఏ శిక్ష చేసినా అనుభవిస్తా, కానీ అలియాని చంపుతా అని అంటాడు. అలీరామరాయలు చంపబడ్డాడు. ప్రశ్నలేంది?
అలియరామరాయలు తాళికోట యుద్ధంలో చంపబడే కాలం నాటికి విజయనగర పాలకుడు ఎవడు? విజయనగర పాలకుడు సదాశివుడు. సదాశివ చేతికి దొరికినంత సంపదను మూటగట్టుకొని పెనుగొండకు పారిపోయినాడు. అలియా ఎప్పుడైతే చంపబడ్డాడో బహమనీ సైన్యాలు హంపీలో ప్రవేశించాయి. దాదాపు 6 నెలల పాటు నిరాటంకంగా దోచుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణము, ఒక రకంగా గొప్ప ఐశ్వర్యవంతమైన పట్టణం ఇది దారుణమైన దోపిడీకి గురైంది. ఇట్లా హంపి పతనం అనేది తాళికోట యుద్ధంతో స్టార్ట్ అయింది. విజయనగర సామ్రాజ్యం యొక్క పతనము అనేది దేంతో ప్రారంభమైందంటే తాళికోట యుద్ధము లేదా రాకసి తంగడి యుద్ధం 1565 అన్నమాట. దీంతో చోటు చేసుకుంది. ఈ జరిగిన వినాశనము విజయనగర సామ్రాజ్య పతనాన్ని ప్రస్తావిస్తూ రాబర్ట్ సీవెల్ మనకు ఫర్గాటన్ ఎంపైర్ అనే ఒక గొప్ప గ్రంథాన్ని రాయడం కూడా జరిగింది. ఇంక ఇక్కడంతా పతనమే. ఎందుకంటే రెండవ హంపీని వదిలి పారిపోయి పెనుగొండకు వచ్చి స్థిరపడిన సదాశివుడు అసమర్థుడు అనమాట. సదాశివ 1570లో చనిపోయినాడు. పెనుగొండ కేంద్రంగానే తిరుమలరాయలు ఈయన మనకు 4వ వంశం అంటే ఆరవీటి దీన్ని స్థాపిస్తుంది. ఆరవీటి వంశంలో చెప్పుకోదగ్గ పాలకులంటూ ఎవరు లేరు. ప్రస్తావించదగినటువంటి వాడు రెండవ వెంకటపతి హయాంలో రాజధాని మార్చబడ్డది. పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చబడ్డది. రెండవ వెంకటపతి రాయ పోర్చుగీస్ వారికి వెల్లూరులో ఒక చర్చి కట్టించడానికి కూడా సిద్ధపడ్డాడు. అది కూడా ప్రశ్నగా ఇచ్చాడు. ఎవరికి చర్చి కట్టించబడ్డది అని. ఎవరికి అని అంటే పోర్చుగీస్ వారికి వెంకటపతి రాయల హయాంలో చర్చి నిర్మించబడ్డది. వెంకటపతి రాయ చంద్రగిరిని పరిపాలిస్తున్నప్పుడే మొఘల్ చక్రవర్తి అక్బర్ రాయబారాలు వచ్చాయి. అక్బర్ గొప్ప సామ్రాజ్యవాదిగా సామ్రాజ్య విస్తరణ చేస్తున్నాడు. ఆ సమయంలో మొఘల్ సార్వభౌమాధికారాన్ని వెంకటపతి రాయలు అంగీకరించడానికి సిద్ధపడలేదు, తిరస్కరించాడు. వెంకటపతి రాయల తర్వాత పతనం అనేది పరాకాష్ఠకు చేరుకుంది. ఈ వంశంలో చివరివాడని చెప్పదగినవాడు రెండవ రంగరాయ వందవాసి యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. ఆధునిక భారతదేశంలో జరిగిన వందవాసి యుద్ధం వేరు. ఇది 1643లో జరిగింది, 1643. ఈ యుద్ధంలో గోల్కొండ ప్రధాని మీర్ జుమ్లా చేతిలో ఈయన రెండవ రంగరాయలు ఓడిపోయినాడు. ఇట్లా విజయనగరం యొక్క పతనము పరిపూర్ణమైపోయిందనమాట. ఇది రాజకీయ చరిత్ర సంక్షిప్తంగా. మరి పాలనా వ్యవస్థ ఏంది? ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్లో పాలనా వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్, పాలనా వ్యవస్థ, దీని మీద పదజాలం కూడా ఉన్నది. ఈ పదజాలం కూడా మనకు ముఖ్యమే. దాని మీద కూడా ప్రశ్నలు వేస్తున్నారు అప్పుడప్పుడు. మరి పాలనా వ్యవస్థను తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి? కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద, ఆయన రచించిన ఆముక్తమాల్యద, రాయవాచకం అనే గ్రంథం, దాంట్లో పదాల వివరణ ఉంటుంది రాయవాచకంలో. అట్లాగే విదేశీ యాత్రికుల రచనలు, ముఖ్యంగా ఫెర్నాండో న్యూనీస్, పోర్చుగీస్ యాత్రికుడైనటువంటి న్యూనీస్, ఆయన రచనలు. అట్లాగే ఇతర పోర్చుగీస్ యాత్రికులైనటువంటి డామింగో పేజ్, బార్బోసా, వెర్తోమా, వీళ్ళ రచనలు. ఇంతకుముందే చెప్పాం, ఇటాలియన్ యాత్రికుడైన నికోలో కాంటే, పర్షియా రాయబారైనటువంటి అబ్దుల్ రజాక్, వీళ్ళందరి రచనలు మనకు ముఖ్యమన్నమాట. దాని ద్వారా మనము ఒక అభిప్రాయానికి రాగలుగుతాము పాలనా వ్యవస్థ పైన. మరి పాలనా వ్యవస్థ ఎట్లా ఉంది? కేంద్ర ప్రభుత్వం, కేంద్ర స్థాయిలో చక్రవర్తి సర్వోన్నతాధికారి అన్నమాట. చక్రవర్తికి సహకరించడానికి గాను మనకు ఒక సెక్రటేరియట్ అంటే సచివాలయం ఉంటుంది. దాన్ని ఏమంటాము? రాయసం అంటాం. రాయసం అంటే ఏంది? ఇది ఎగ్జామ్లో అడగబడినటువంటి ప్రశ్న అన్నమాట. రాయసం అంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి సెక్రటేరియట్, దాన్నే మనము సచివాలయం అనవచ్చు అన్నమాట. ఈ సచివాలయం రాయసం
దీనికి అధిపతి అంటే చీఫ్ సెక్రటరీ అన్నమాట, మహానాయకాచార్య అంటే ఆయన పరిపాలన నిర్వహిస్తాడన్నమాట, రాజు ఆజ్ఞల్ని అమలు చేస్తాడనమాట. అట్లాగే మనకు రాజ్యం అనేటువంటిది పలు విభాగాలుగా విభజించబడ్డదన్నమాట. ఏ విభాగాలు ఉంటాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అంటాం. రాజ్యం మొత్తం కూడా మండలాలుగా విభజించబడుతుంది. దాదాపు ఎన్ని మండలాలు ఉన్నాయంటే 6 మండలాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఈ మండలాలకు పాలకులు మండలాధీశులు అని అంటాం. మండలాలను తిరిగి దుర్గా, ప్రాంత, స్థల ఇట్లా విభజిస్తారు. పాలనా వ్యవస్థలో మండలం కింద దుర్గము, ప్రాంతము, స్థలము అని ఉంటాయి. వీటికి వీటి పరిపాలనకు గాను నాయంకర విధానము ఇందాకే ప్రస్తావించాం మనం. నాయకా విధానము అనేటువంటిది విజయనగర పాలనా వ్యవస్థలో అతి ముఖ్యమైనది అని చెప్పాలి. ఏమిటి నాయకా విధానము? నాయకులు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అన్నమాట. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఇంతకుముందే చెప్పాం, నాయకా విధానము మనకు కాకతీయుల కాలం నుంచి వచ్చింది అని. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయబడిన నాయకులు వీళ్లకు జీతబత్యాల నిమిత్తం వాళ్ళకు భూములు ఇస్తారు, అంతేగాని నగదు రూపంలో జీతాలు చెల్లించరు. ఆ విధంగా ఇవ్వబడినటువంటి భూములను ఏమంటాము అంటే అమరములు అంటాం. ఈ పదాలు చాలా ముఖ్యం. అమరం అంటే నాయకుడి జీతాలకు బత్యాలకు గాను ఇవ్వబడ్డ భూమి అన్నమాట. నాయకా వ్యవస్థ వంశపారంపర్యం కూడా కాదు. ఇది నాయకుడు చనిపోయినాడు అంటే ఆయన కార్యాలయం అంతరించిపోతుంది, ఆయన కొడుక్కి వెళ్ళదు. ఇది వంశపారంపర్యం కాదనమాట. నాయకులు అనేవాళ్ళు చక్రవర్తి తరఫున సాధారణ పరిపాలన, సైనిక పరిపాలన ఇవంతా నిర్వహిస్తారన్నమాట. ఇది విధానం. ఓకే, ఈ నాయకులు చక్రవర్తి తరఫున పరిపాలన నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మండలము, దుర్గా, ప్రాంత వీటి తర్వాత దిగువ స్థాయిలో ఏముంటుంది అంటే గ్రామాలు ఉంటాయి. పాలనా వ్యవస్థలో చిట్టచిరు విభాగం గ్రామం అన్నమాట. గ్రామాలు ఎన్ని రకాలు? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. చోళుల గ్రామ పరిపాలనా వ్యవస్థలో గ్రామాలు పలు రకాలుగా ఉన్నాయి. ఊరు అంటే అన్ని కులాల వాళ్ళు కలిసి ఉంటారు. అగ్రహారము కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. అట్లాగే విజయనగర కాలంలోకి వచ్చేసరికి చక్రవర్తి ఏలుబడిలో ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండేటువంటి గ్రామాలు ఉంటాయి. వాటిని ఏమంటాము అంటే బండారు వడ అంటాం. ఆ పదానికి అర్థమైంది అని అడుగుతారు. బండారు వడ అంటే చక్రవర్తి యొక్క పర్యవేక్షణలో ఉండేటువంటి గ్రామాలు. అట్లాగే అమరగ్రామం అంటే నాయకుల ఏలుబడిలో ఉండేటువంటి గ్రామాలు అన్నమాట. ఇట్లా పలు రకాలైనటువంటి గ్రామాలు ఉంటాయి. గ్రామాల స్థాయిలో విశిష్టమైనటువంటి పాలనా విధానం కూడా వచ్చింది. ఆ విలక్షణమైనటువంటి పాలనా విధానాన్ని ఏమంటాం మనము అంటే అయ్యగారుల విధానం. దాన్నే ఆయగార్ లేదా అయ్యంగార్ విధానము అని కూడా అంటాం. ఎవరి ఆయగారులు లేదా అయ్యంగారులు? అయ్యగారులు లేదా అయ్యంగారులు అనేటువంటి వాళ్ళు 12 మంది గ్రామ సేవకులు అన్నమాట. వంశపారంపర్యంగా ఉంటారు. ఎవరి గ్రామ సేవకులు? గ్రామ పెద్ద రెడ్డి అంటే గ్రామ పాలకుడు. రేడు నుంచి వచ్చింది రెడ్డి, గ్రామానికి పెద్ద. కరణిగం అంటే ఈయన లెక్కలు రాసేవాడు గ్రామానికి. మనకు ఇటీవల కాలం వరకు కూడా అంటే ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ కాకముందు వరకు కూడా కరణాలు అనేటువంటి వ్యవస్థ ఉండేది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిందనమాట. వంశపారంపర్య వ్యవస్థ అది. అట్లా రెడ్డి, కరణం, చాగుల అంటే గ్రామంలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవాడు, కరస్పాండెంట్ అనమాట. బేగరా గ్రామానికి పోలీస్ అధికారి. అట్లాగే గ్రామానికి కాపలాదారుడు ఉంటాడు. ఓకే, గ్రామ కాపలాదారిని రాత్రిపూట పహరాలు కాస్తుంటారన్నమాట. తలారి అంటాం. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో తలారులు ఉన్నారు. ఓకే, అట్లాగే వంశపారంపర్య కార్యకర్తల్లో గ్రామ పెద్దలైనటువంటి కుమ్మరి, కమ్మరి, సాకలి, చివరకు కాటికాపరి వీళ్ళందరూ కూడా వివిధ వృత్తులు చేసేవాళ్ళు అన్నమాట. వీళ్ళందరికీ కూడా
జీతాలకు బదులుగా భూములు ఇవ్వబడతాయి. ఆ భూములను ఏమంటాము అంటే మిరాసి అంటాం. మిరాసి భూములు అంటాం. ఇట్లా వంశపారంపర్య కార్యకర్తలు ఉంటారు గ్రామస్థాయిలో. ఆ విధానాన్నే మనము అయ్యగార్ల విధానం అంటాం. ఈ విధానాన్ని అనుసరించే శివాజీ మహారాజ్ ఆయన ఎప్పుడైతే స్వరాజ్యాన్ని ఏర్పరిచాడో ఆ స్వరాజ్యంలో 12 బలూతాదార్, 12 అంటే 12, 12 బలూతాదార్ల విధానము అనే ఒక కొత్త విధానాన్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధానానికి ఆధారం ఈ వ్యవస్థ అన్నమాట. ఏ వ్యవస్థ? అయ్యగార్ల వ్యవస్థ. ఇట్లా పాలనా వ్యవస్థలో నాయక విధానము, అయ్యగార్ల వ్యవస్థ, ఈ పదాలు మనకు చాలా ముఖ్యం అన్నమాట. ఈ వ్యవస్థలో ముఖ్యం. ఇది కాక పాలనా వ్యవస్థలో పలు విభాగాలు ఉంటాయి. ఏమిటా విభాగాలు? రెవెన్యూ విభాగం. ఇక్కడ కూడా చూడండి, పదాలు చాలా ముఖ్యం అన్నమాట. రెవెన్యూ విభాగాన్ని ఏమని పిలుస్తున్నాము? పాలనా వ్యవస్థలో రెవెన్యూ విభాగాన్ని అథవణ అంటాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ అథవణ. అథవణ అథవణ అంటే ఏంది? అథవణ అంటే రెవెన్యూ విభాగం. దీనికి ఒక అధిపతి ఉంటాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన ఏమని పిలుస్తాము? మహాకరణికం అంటాం, చీఫ్ అకౌంటెంట్. రెవెన్యూ 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 అంటేనే మనకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే భూమి శిస్తు. ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం భూమి శిస్తు. మరి భూమి శిస్తుని ఏమని పిలిచారు? విజయనగర కాలంలో భూమి శిస్తును సిస్ట్ అంటాం. SIST సిస్ట్. సిస్ట్ అనే పదం నుంచి వచ్చిందే శిస్తు అన్నమాట. అది ఎంత మరి కరెక్ట్గా ధర్మశాస్త్రాల ప్రకారం చూస్తే భూమి శిస్తు అనేది పంటలో 1/6 వంతే ఉండాల. కానీ ఇట్లా 1/6 వంతే అని ఎప్పుడు కూడా అట్లా వసూలు చేయబడలేదు. అంటే అర్థమైందంటే అంతకు మించే వసూలు చేశారన్నమాట. అదనపు పన్నులు విధించబడ్డాయి. ఇంతకుముందే చెప్పాను, విజయనగర కాలంలో వ్యవసాయ రంగంలో పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అసలు సామాన్యంగా పన్నుల వ్యవస్థ చాలా ఎక్కువగా ఉన్నదన్నమాట. ఏ పన్నులు ఉన్నాయి, ఎంత ఉన్నది అసలు శిస్తు, దీని మీద మనకు ఖచ్చితమైన ఆధారం లేదు. ఫెర్నావ్ న్యూనీస్, పోర్చుగీస్ యాత్రికుడైన న్యూనీస్ ఏం చెప్తున్నాడంటే 9/10 అంటే 9/10 వంతు పంటలో 9/10 వంతు శిస్తు అని అంటున్నాడు ఆయన. అంటే దాని అర్థమైంది 90%. 90% భూమి శిస్తుగా ఉండడం అనేది అసంభవం. అసలు అట్లా జరగడానికి అవకాశమే లేదనమాట. ముమ్మాడికి భూమి శిస్తు ఎక్కువే ఉంది, కానీ న్యూనీస్ చెప్పినంత స్థాయిలో ఉంది అని మాత్రము మనం అనలేము. అట్లాగే ఇంకొక యాత్రికుడు కూడా వచ్చాడు. అత్నేషియస్ నికటిన్, రష్యాకు చెందినటువంటి వాడు అత్నేషియస్ నికటిన్ కూడా చెప్తున్నాడు మనకు, రైతాంగం కష్టాలు అనుభవిస్తున్నారు, పేదరికం అనుభవిస్తున్నారు, పన్నుల భారం ఎక్కువగా ఉంది అని. సో పన్నుల భారం ఎక్కువగానే ఉంది, కానీ న్యూనీస్ చెప్పినంత స్థాయిలో లేదని గుర్తించాలన్నమాట. వ్యవసాయం 2 రకాలుగా జరుగుతున్నది. కైవలన్ కుడి అంటే మనకు కౌలు విధానం అంటాం. కుత్తగాయ్ అంటే కౌలు విధానం. కైవలన్ కుడి అంటే బానిసలను పెట్టి వ్యవసాయం చేయటం. కైవలన్ కుడి బానిసల ద్వారా వ్యవసాయం. కుట్టగాయ అంటే కౌలు విధానం. ఇట్లా 2 రకాలుగా కూడా వ్యవసాయం జరిగింది అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఇది రెవెన్యూకి సంబంధించినంత వరకు. ఇంకా సైనిక పరిపాలన నిర్వహణకు గాను కూడా మనకు ఒక ప్రత్యేక శాఖ ఉంటుంది. ఈ ప్రత్యేక శాఖను మనం ఏమని పిలుస్తాము అంటే ఖండచెర అంటాం. ఇందాకే చెప్పాను, ఈ పదాలు చాలా ముఖ్యం. సైనిక పరిపాలన నిర్వహించడానికి గాను ఖండచెర, ఇది ప్రధానమైనటువంటి శాఖ అన్నమాట సైనిక నిర్వహణకు. ఈ శాఖకు అధిపతి ఉంటాడు. ఆ శాఖకు అధిపతిని ఏమంటాము? మహాదండనాయక. మహాదండనాయక ఇదంతా సైన్యాధికారులు అన్నమాట. ఈయన ఆధ్వర్యంలో ఈ శాఖ నిర్వహించబడుతుంది. అట్లాగే న్యాయ నిర్వహణ సామాన్యంగా గ్రామ పంచాయతీలో నిర్వహిస్తుంటాయి. స్థానిక వివాదాలని కూడా పంచాయతీలో పరిష్కారం చేస్తారు. ఇది కాక రాజ్యం కొంతమంది అధికారులను నియమిస్తుంది. రాజ్యం చేత నియమించబడినటువంటి అధికారిని ప్రాడ్ వివాక అంటాం.
వివాక, ఈయన న్యాయ నిర్వహణ చేస్తారు, మ్యాజిస్ట్రేట్స్ అన్నమాట. వీళ్ళు కాక ఇంతకుముందే చెప్పాను, కౌటిల్యుడు అర్థశాస్త్రంలో కొన్ని న్యాయ వ్యవస్థను ప్రస్తావిస్తాడు. కంటక శోధక అంటే నేరాలను విచారించేటువంటి న్యాయస్థానం, నేరవాద్యములు, సివిల్ వాద్యములు ఉంటాయి, వాటిని విచారించడానికి ధర్మస్థేయ అంటాం. ఇట్లాంటివి కూడా విజయనగర కాలంలో కొనసాగాయి. న్యూనీస్ మనకు పదే పదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు న్యూనీస్ అంటే, న్యాయ నిర్వహణ చాలా కఠినంగా ఉండేది, శిక్షలు కఠినంగా ఉన్నాయి అని న్యూనీస్ మనకు తెలియజేస్తాడనమాట. ఇది పాలనా వ్యవస్థ పైన మనము గ్రహించాల్సినటువంటి విషయం.